నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు హెల్త్ కేర్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి డైటీషియన్ డాక్టర్ ప్రసన్న గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు. హాయ్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్ డైట్ ఎలా వస్తుందంటే 6 సర్వింగ్స్ మనం కరెక్ట్గా తీసుకుంటే అదొక బ్యాలెన్స్ డైట్. అంటే 3 లార్జ్ మీల్స్ అండ్ 3 స్మాలర్ క్వాంటిటీ మీల్స్. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇస్ 3 లార్జ్ సర్వింగ్స్. అండ్ బిట్వీన్ ద గ్యాప్స్ ఇస్ లైక్ మిడ్ మార్నింగ్ అండ్ స్నాక్స్ అండ్ ఆఫ్టర్ బెడ్ టైమ్. అంటే డిన్నర్ తర్వాత ఉండే టైమ్ మనకు అలా 6 సర్వింగ్స్ తీసుకుంటే ఏ హెల్దీ బ్యాలెన్స్ డైట్ అవుతుంది పర్ డే. ఓకే. సో ఇలా ఉంటే ఏ హెల్దీ బ్యాలెన్స్ డైట్ షుడ్ బి కవర్డ్. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏంటంటే మన బాడీ సెల్స్ అనేటివి యాక్టివ్లో ఉండవు మార్నింగ్. అంటే మన బాడీ మెటబాలిజం పనిచేయాలంటే వాళ్ళకి బాడీకి ఎనర్జీ కావాలి. సెల్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు యాక్టివ్గా పనిచేయాలి అంటే ఫుడ్ కావాలి. మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వర్క్. ఎక్కువ శ్రద్ధ ఉండదు వర్క్ పైన. సంథింగ్ దే ఆర్ ఇన్ ద టెన్స్డ్, హరీబరీ, ఇవన్నీ మనం చూస్తాం వర్క్లో. అది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల వస్తుంది. ఇంకోటి, నైట్ మొత్తం మన బాడీ విల్ బి ఇన్ ద రెస్ట్ పొజిషన్. ఏం ఆర్గన్స్ అంత పనిచేయవు, అన్ని రెస్ట్ మోడ్లో ఉంటాయి. ఆ రెస్ట్ మోడ్ నుంచి బాడీ లేచి యాక్టివ్గా వర్క్ చేయాలి అంటే దే నీడ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో నుంచే మన బాడీ సెల్స్ అనేటివి ఎనర్జీ వస్తే యాక్టివ్గా వర్క్ చేస్తాం. మెయిన్ రీజన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ దానివల్ల ఎంత లాస్ ఉంది అంటే సెల్స్ ప్రాపర్ వర్క్ చేయవు. హార్ట్ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. పంపింగ్ కానీ ఏదైనా యాక్టివేట్ అవ్వాలంటే ఏదైనా ఎనర్జీ కావాలి. బైక్ ఛార్జింగ్ లేదు, ఛార్జ్ ఇవ్వాలి అంటే ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడితేనే ఎనర్జీ వస్తుంది. మరి మన బాడీకి కూడా తింటేనే ఎనర్జీ వస్తుంది, తినకపోతే ఎనర్జీ రాదు. మెయిన్ థింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. చాలామందికి ఇప్పుడు సమ్మర్లో తినబుద్ధి అవ్వడం లేదంటారు, సరిగ్గా ఆహారం తీసుకోరు. సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి కదా, ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ. రైస్ మధ్యాహ్నం తీసుకోండి, లైక్ ఇన్ ద లంచ్. ఎక్కువ కోకోనట్ వాటర్, లైక్ లస్సీ, బటర్ మిల్క్, ఫ్లూయిడ్స్. అండ్ ఫస్ట్ బాడీ డీహైడ్రేట్ అవుతుంది సమ్మర్లో. వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికల్లీ బాడీ డీహైడ్రేషన్ నుంచి నార్మల్ అయిపోతుంది కదా. సో ఎక్కువ లిక్విడ్స్ పైన ఫోకస్ చేస్తే బాడీ డీహైడ్రేషన్ కాకుండా నార్మల్గా ఉంటుందని చెప్పి డీహైడ్రేషన్ నుంచి. సో రైస్ అలా ఎవరికి తినబుద్ధి అవ్వదు. ఎక్కువ లిక్విడ్స్ 2 అవర్స్కి లిక్విడ్ ఇంటెక్ తీసుకుంటే బాడీ ఎనర్జీ ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే మరి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మనకి లైక్ సంథింగ్ దే యూజ్ టాబ్లెట్స్ అని చెప్పి వెయిట్ లాస్ అని, అలాంటివి కాకుండా అలాంటివి అప్పటికప్పుడు తాత్కాలికంగా పనిచేస్తాయి. ఫ్యూచర్లో ఏమవుతుందంటే బాడీ వాళ్ళ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక దాన్ని రియాక్షన్ చూపిస్తుంది. మనకి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఉన్నాయి వెయిట్ లాస్ కోసం. చియా సీడ్స్ మార్నింగ్, కుకుంబర్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, జీరా వాటర్, జింజర్ వాటర్, ఇలాంటివి మనం గార్లిక్, అల్లం అంటాము, అలాంటివన్నీ, సోంపు, ఇలాంటివన్నీ కషాయాలు ఒక్కొక్క డే ఒక్కొక్క కషాయం. అండ్ బ్లాక్ కాఫీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మొత్తం ఫ్యాట్ బర్న్ చేస్తుంది. దానివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఏ డైట్ అయినా 3 to 4 months అకార్డింగ్ టు దేర్ బాడీ వాట్ వీ డూ ద BMI, దాన్ని బట్టి వాళ్ళకి చెప్తాం. ఓకే 3 months 4 months ఏది పాటించినా ఆఫ్టర్ మోర్ దెన్ 3 months పాటిస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఏదో 1 month చేసి నాకు రిజల్ట్ రాలేదు అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న కొలెస్ట్రాల్ 1 monthలో పోవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఏదైనా డైట్ 3 to 4 months చేస్తేనే మన బాడీలో రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో అసలు ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, బీవరేజెస్ లైక్ ఆల్కహాల్ అండ్ కూల్ డ్రింక్స్, ప్రాసెస్ ఫుడ్, స్టోర్డ్ అయిన ఫుడ్, ఇలాంటి ఫుడ్ తినడం వల్లనే ఓవర్ వెయిట్ అనేది అవుతారు. రెగ్యులర్గా మీకు ఇంట్లో నుంచి చేసుకొని మంచిగా చక్కగా మార్నింగ్ మిల్క్ కానీ, టీ, కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ దోశ కానీ, ఇడ్లీ, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ విచ్ ఇస్ హోమ్ మేడ్. 11 o'clockకి ఏదైనా సూప్ లేదా బటర్ మిల్క్ లేదా ఏదైనా డ్రై ఫ్రూట్ లడ్డు లేదా ఎనీ ఫ్రూట్ ఆర్ ఫ్రూట్ జ్యూస్
1 o'clock వచ్చేసి లంచ్, రైస్, ఆకుకూరతో చేసిన పప్పు, పెరుగు, ఏదైనా ప్రోటీన్ కర్రీ తీసుకొని మళ్ళీ 4 o'clockకి సమ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ చేసి ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ 45 minutes చేస్తే నథింగ్, అసలు బాడీ వెయిట్ అనేదే ఉండదు. అంటే చాలా మందికి కొందరు జెనెటిక్ పరంగా కూడా ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జెనెటిక్ పరంగా కొందరు ఉంటారు Yeah. వెయిట్ అనేది, బట్ బాడీ మనది. మనం కొన్ని చేసుకుంటూ కొన్ని యాక్టివిటీస్ ఆర్ వాట్ ఎవర్ సజెషన్స్ మనం ఏవైతే ఇస్తామో అవి చేస్తే కూడా జెనెటిక్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన బాడీ, ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్, వీ కెన్ డూ. మనం ఏదున్నా మన పైన ఉండాలి. అరే నేను చేస్తే అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్, చేస్తే వస్తుంది, చేస్తే అవుతుంది అని చెప్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి నా సజెషన్. అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. సో దానిలో నుంచి బయటికి రావాలంటే మరి పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలంటే ఏదున్నా హోమ్ మేడ్. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి, వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేస్తారో మనకు తెలీదు, ఎప్పటిదో తెలీదు. ఇంట్లో అప్పటికప్పుడు చేసిస్తే వాళ్ళు బయటది ఎందుకు తింటారు? చిప్స్ మనం ఇంట్లో చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. పేరెంట్స్ ఇంట్లో నుంచి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసిస్తే వాళ్ళు బయట నుంచి ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంది, కోకో నట్స్ వేసి మంచిగా కోకో చేసి డైరీ మిల్క్ అది వేసి మిల్క్ వేసి చేసి మనకి ఆల్రెడీ రెడీమేడ్ వచ్చేసాయి, డీమార్ట్లో దొరుకుతాయి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వస్తుంది. అవన్నీ చేసి ఇస్తే హెల్దీ డైట్, పీనట్ చిక్కీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. అవి చేసిస్తే అవుట్ సైడ్ ఫుడ్ మనకు అవసరం లేదు, చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జనరేషన్ మారింది, యూట్యూబ్లో వచ్చాయి అన్ని రెమెడీస్ కొట్టంగానే వచ్చేస్తాయి, మనకి చూస్ చేసేయచ్చు అని చెప్పి నా సజెషన్ ఇస్తాను నేను. అలానే చాలామంది బరువు తగ్గడానికి ఏవేవో అంటే మీరు ఇందాక యూట్యూబ్లో చూసి అలా ఫాలో అవుతూ లేని సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తెచ్చుకుంటున్నారు. సో బరువు తగ్గాలనుకునేవారు సరైన డైట్ ఏంటి వాళ్ళకి? మనం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వాళ్ళు ఎంటీ స్టమక్లో జీరా వాటర్ కానీ, దాల్చిన చెక్క వాటర్, జింజర్ వాటర్, కుకుంబర్ వాటర్ అండ్ ఇమ్యూన్ బూస్ట్ కోసం లెమన్ అండ్ హనీ వాటర్, ఇది చాలా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ బ్లాక్ కాఫీ, బ్రూ, ఓకే, లిటిల్ షుగర్ అండ్ బ్రూ, హాట్ వాటర్లో మనం బ్రూ వేస్తే అది లోపల ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం బర్న్ చేస్తుంది, ఫ్యాట్ని. ఓకే. సో మార్నింగ్ ఇలా తీసుకొని ఎక్కువ లో కార్బ్స్ హై ప్రోటీన్ తీసుకుంటే బాడీ మజిల్ గ్రోత్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఈజీగా లాస్ అవుతారు ఫ్లూయిడ్స్ పైన. ఓకే. సో ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏవేవో చేసి వాళ్ళ బాడీని వాళ్ళే ఇంకా సంథింగ్ లైక్ డిసారబుల్గా చేసుకొని ఫీల్ అవుతారు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది. కొన్ని బాడీస్కి అవుట్ సైడ్ మెడిసిన్ అది పడవచ్చు పడకపోవచ్చు, వాళ్ళ బాడీని వాళ్ళ చేతులతోనే డ్యామేజ్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత దెన్ దే రియలైజ్ అండ్ దే కమ్ టు ది డైటీషియన్, ఇలా అయిపోయింది సజెషన్ ఇవ్వండి అని చెప్పి. అదే ముందు సజెషన్ తీసుకుంటే ఇలా అవ్వకుండా ఉండాల్సింది. మన బాడీ మన ఓన్ షేప్, అది మన ఓన్ బిల్డప్ దట్ గాడ్ గిఫ్ట్ అస్. మనం ఆ షేప్ అవుట్ని ఏదేదో తీసుకొని చేసుకొని మన చేతులారా మనం స్పాయిల్ చేసుకుంటున్నాం మన ఓన్ బాడీ. అలానే కొందరు చాలా బక్కగా ఉంటారు, అంటే ఎంత తిన్నా మేము వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో మెయిన్ వచ్చేసి కొందరు జెనెటిక్, మీరు అన్నట్టు కొందరు జెనెటిక్ వల్ల ఇంకా వాళ్ళ ఫ్యామిలీనే అలా ఉంది, వీడు కూడా ఇలానే ఉన్నాడు అంటే ప్రోటీన్ డైట్ లైక్ ఫిష్, omega-3 ఫ్యాటీ ఫిష్, ఎవ్రీడే హోల్ బాయిల్డ్ ఎగ్స్. ఆ ప్రోటీన్ డైట్ లైక్ రాగి జావా, ఎగ్స్, చికెన్, ఫిష్ అండ్ బనానా మిల్క్ షేక్ విచ్ ఈజ్ మనకి హై కార్బ్స్, ఇలాంటి ఫుడ్. అండ్ స్ప్రౌట్స్, నట్స్, మిల్లెట్స్, స్ప్రౌట్స్ మంచిగా సలాడ్ చేసి ఎవ్రీ నైట్ సోక్ చేసి, అది చెప్తున్నాను 3-4 months దే షుడ్ ఫాలో, దెన్ ద బాడీ చేంజ్. అంటే బాడీకి కూడా టైం కావాలి టు అబ్జర్వ్. ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్ టైం చేంజెస్ ఇస్ డిఫరెంట్, నౌ దే ఆర్ మూవింగ్ టు సమ్ అదర్ లైఫ్ టైం డిఫరెంట్. ఒక దగ్గర ఉంటాం మనము, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్విరాన్మెంట్ మనకు కొందరికి పడుతుంది కొందరికి పడదు, కోల్డ్ కానీ కఫ్ కానీ ఇట్స్ రిఫ్లెక్ట్. సో మన బాడీ కూడా అంతే చేంజెస్ వస్తాయి, ఒకటేసారి రావు. 3-4 months మన బాడీ అబ్జర్ప్షన్, ఫుడ్ డైజెషన్కే మనకి లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుంటే 4 hours పడుతుంది, హార్డ్ వెయిట్ ఫుడ్ తీసుకుంటే హార్డ్లీ 6 hours పడుతుంది. అలానే మన బాడీ కూడా ఏదైనా డైట్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి, అది కూడా అబ్జర్వ్ అవ్వాలి, దాన్ని కూడా లైఫ్ టైం అది కూడా చేంజ్ చేసుకోవాలి దాని ప్రకారం ఫుడ్ ప్రకారంగా. అందుకని 4 to 6 months అని చెప్పి ఒక్కొక్కరికి చెప్తాం, బట్ దే నెవర్ ఫాలో. 1-1.5 months ఫాలో అవుతారు, ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, కాలేము అని చెప్పి వదిలేస్తారు.
ఫస్ట్ మీలో మీకు నమ్మకం ఉండదు, దే వోంట్ బిలీవ్ ఇన్ దేర్ సెల్ఫ్. అలా అది వాళ్ళ మీద నమ్మకం లేక వదిలేసుకుంటారు. ఇంకా మరి అలాగే ఓన్లీ వెజిటేరియన్స్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? రాజ్మా, బార్లీ వాటర్, సాగో వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, చీక్ పీస్, గ్రీన్ పీస్ బఠానీ, పన్నీర్, టోఫు ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఆ ఫుడ్ తీసుకోవచ్చు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, గ్రీన్ లీఫీ ఆకుకూరలు ఇవన్నీ తీసుకోండి. రాజ్మా విత్ హై సోర్స్, రాగి హై సోర్స్, పన్నీర్, టోఫు, గ్రీన్ పీస్ బఠానీ, చీక్ పీస్ ఇలాంటివన్నీ మనకి హై ప్రోటీన్ సోర్స్. వెజ్ వాళ్ళకి ఇది తీసుకుంటే దే విల్. ఇంకా రాజ్మా కూడా నైట్ సోక్ చేసి వాటర్లో మార్నింగ్ దాన్ని సలాడ్ లాగా చేసుకొని ఆనియన్, కీరా, టమాటో అన్ని డిఫరెంట్ టైప్స్ వెజిటేబుల్స్ ఉడకబెట్టి చేసుకొని తీసుకుంటే హెల్దీ డైట్. అలాగే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక చాలామందికి మోకాళ్ళ నొప్పులు, అలాగే బోన్స్ వాటి యొక్క పవర్ తగ్గడం అలాంటిది ఉంటుంది. సో 60 years అబోవ్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఈ రోజు రేపు 60 అని కాదు కానీ 45 క్రాస్ అయినా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటంటే బోన్స్కి కాల్షియం కావాలి. బోన్స్కి కాల్షియం లేకపోతే మన బాడీ బోన్స్లో నుంచి కాల్షియం తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దానివల్ల మన బోన్స్ అనేటివి వీక్, అంటే ఎలా అంటే అరిగిపోతాయి బొక్కలు. సో మీరు కాల్షియం ఫుడ్ తీసుకోకుండా బాడీకి కాల్షియం కావాలి. మరి ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే మన బోన్స్ నుంచి బాడీ కాల్షియం ఇంటేక్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలా బొక్కలు అరిగిపోవడం కానీ లేదా బోన్స్ జాయింట్స్ పైన అలా వస్తాయి. కాల్షియం ఇంటేక్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల కూడా బోన్స్ పెయిన్ అనేటివి వస్తాయి. మనం అది కంట్రోల్ చేసుకొని కాల్షియం ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మరి కాల్షియం ఉండడానికి అంటే ఎక్కువ ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మిల్క్ తీసుకోవచ్చు. మనం బాదాం, కాజు ఇవన్నీ ఉన్నాయి, పౌడర్ చేసుకొని మిల్క్లో వేసుకుంటే మనకి లాట్స్ ఆఫ్ కాల్షియం. మనకి నువ్వుల లడ్డు, పీనట్, మనం ప్రోటీన్ ఇంటేక్ ఏదైతే తీసుకుంటున్నామో దాంతోపాటు సరిపడా కాల్షియం కూడా వస్తుంది ప్రోటీన్లో. మనం ప్రోటీన్ తీసుకున్నామంటే ఆటోమేటికల్లీ మన బాడీకి కాల్షియం వస్తుంది. ఇట్స్ ఎనఫ్ మన బాడీకి. అలానే నేను సజెస్ట్ చేస్తాను. మెయిన్గా మరి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళ డైట్ ఏ విధంగా ఉండాలి? పిల్లలు వచ్చేసి ఎవ్రీడే పిల్లలకైతే ఫ్రూట్స్ ఇవ్వాలి మెయిన్గా. ఓకే, డిఫరెంట్. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక సంథింగ్ డిజార్డర్స్ విల్ గెట్ లైక్ హైపర్ టెన్షన్, లేదంటే డయాబెటిక్స్ ఇవి వస్తాయి. వచ్చినప్పుడు అన్ని ఫ్రూట్స్ వాళ్ళు తినలేరు. సమ్ ఫ్రూట్స్ విల్ మోడరేట్గా ఉంటాయి, లైక్ బనానా కానీ సపోటా, మ్యాంగో విచ్ ఇస్ అ ఫ్రూట్స్ హెల్దీ. సో పిల్లలకి నేను ఏం చెప్తానంటే వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేస్తే పిల్లలు మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు వస్తారు. మెయిన్ పేరెంట్స్ ఏంటంటే ఫ్రూట్స్ ఇవ్వరు. కొందరు పిల్లలు కూడా తినరు. వాళ్ళు తినరు కదా అని చెప్పి వదిలేస్తారు. ఎందుకు తినరు? ముందు నుంచి మీరు పెట్టండి. ఇప్పుడు ఒకటేసారి తిను అంటే ఎవరు తినరు. వన్ దే ఆర్ ఇన్ కిడ్ అంటే 1 year నుంచి బేబీకి మనం ఫ్రూట్స్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ యాపిల్ స్మాష్ చేసి బాయిల్ చేసి పెట్టడం, క్యారెట్ అలాంటివి చిన్నప్పటి నుంచే హ్యాబిట్ చేస్తే వాళ్ళు తినేస్తారు. వన్ సజెషన్ ఐ విల్ గివ్ ఫర్ ఎవ్రీ వన్, పిల్లలకి ఫ్రూట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో అవి వేస్తే మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు వస్తారు. అండ్ హెల్దీ డైట్ ఇస్ మిల్క్. చాలామంది పిల్లలు మిల్క్ తాగరు కదా అని చెప్పి అవాయిడ్. డాక్టర్ గారు, ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇప్పుడున్న ఏవైనా ఫుడ్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక మీరు మిల్క్ అన్నారు. సో చాలామంది పేరెంట్స్ పిల్లలకి మిల్క్ ఇవ్వట్లేదు. సో అది ఆర్గానిక్ మిల్క్ అవునా కాదా అని చాలామంది డౌట్ పడి ఇప్పుడు మిల్క్ అందరు మానేస్తున్నారు. సో ఫుడ్ కూడా అంతే. సో మిల్క్ విషయంలో మరి మీరు ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇప్పుడు నార్మల్గా ప్యాకెట్ విచ్ స్టోర్డ్ మిల్క్ కాకుండా ఎంతమంది నేను చూస్తాను హైదరాబాద్లో కూడా కొందరు బఫెల్లోస్ అప్పటికప్పుడు తీసి మిల్క్ ఇస్తారు. కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ అలాంటివి మన నియర్లో మన తాతలు లాంటి వాళ్ళు, అమ్మమ్మలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. మేము కూడా విల్ టేక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అలాంటి మిల్క్ సజెస్ట్ చేసుకుంటే ఇట్స్ గుడ్ అని చెప్పి నా ఒపీనియన్. అండ్ మీరు ఇందాక అన్నారు కౌ మిల్క్ ఆర్ బఫెల్లో మిల్క్, ఏది బెటర్ మెయిన్గా పిల్లలకి? బోత్ ఓకే. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అందులో కౌ అయినా బఫెలో. కౌ అంటే మనకు అంత ఈజీగా ఇట్స్ రేర్ నవ్ డేస్. మోస్ట్లీ వీఆర్ గెట్టింగ్ బఫెలో మిల్క్. ఇట్స్ కన్సిడర్ మిల్క్ ఎవ్రీడే వెళ్తే ఫైన్. అది పౌడర్, అమూల్ పౌడర్ అని చెప్పి ఇలా వస్తున్నాయి, అది ఆర్టిఫిషియల్. న్యాచురల్ రిసోర్స్ నుంచి మనం చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పి నా సజెషన్. అది ఫ్రూట్ ఏదైనా సరే
ఇప్పుడు ఇంట్లో కొన్ని ఉంటాయి, అప్పుడు మెంతులు వేస్తే మెంతి చెట్టు వస్తుంది, జీలకర్ర వేస్తే ఇవి వస్తాయి అని చెప్పి కొన్ని ఉన్నాయి. అలా చిన్నవి మనం ఇంట్లో చేసుకొని తీసుకుంటే ఇట్స్ బెటర్. టమాటోస్ ఇంట్లో వస్తాయి, అలాంటివి మనం హోమ్ మేడ్ చిన్నవి ఆర్గానిక్ కాకుండా న్యాచురల్ రిసోర్స్ చేసుకుంటే వాళ్ళకి పిల్లలకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్, అరే ఈరోజు నేను ట్రీ పెట్టాను, నేను చేస్తున్న ట్రీ ఇలా అయింది, దానికి ఒక ఫ్రూట్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్. వాళ్ళు ఈ జనరేషన్లో అలాంటిది లేదు, చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం. ఇలాంటివి పేరెంట్స్ వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళతో పట్టుపిస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పి నా సజెషన్. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మెయిన్గా వాళ్ళ జాబ్ కూర్చొని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడం అలాంటివి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలాంటి డైట్ మెయిన్గా చేసుకోవాలి? రైస్ తగ్గించేయాలి. అండ్ వాళ్ళు ఏంటంటే కార్పొరేట్, ఐ సా మెనీ పీపుల్ పని చేసుకుంటూ తింటూనే ఉంటారు. ఫస్ట్ కంట్రోల్ ఇన్ దేర్ సెల్ఫ్. వాళ్ళు మీల్స్ అనేవి సర్వింగ్స్ 4 మీల్ సర్వింగ్స్, లార్జ్ మీల్స్ 3, మధ్యలో లైక్ ఫ్లూయిడ్స్ కానీ లేదా సమ్ స్నాక్స్ తీసుకుంటే ఇలా ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు కంపల్సరీ ఎవ్రీడే 1.5 hour ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఎందుకంటే బాడీ మొత్తం రెస్ట్, కూర్చొనే వాళ్ళ వర్క్. వాళ్ళు ఇంకా వర్క్ చేసుకుంటూ తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా తినడం వల్ల మీల్ పోర్షన్స్ అనేటివి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎక్కువ తినేస్తారు ఆర్డర్స్. అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ సర్వింగ్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు వెయిట్ అనేది గ్రోత్ అవుతారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే 1.5 hour చేసి వాళ్ళ ఫుడ్ పోర్షన్ హోమ్ మేడ్ పెట్టుకొని జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తక్కువ చేసుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ చెప్పినట్టు ఎవ్రీడే ఇమ్యూన్ బేస్డ్ వాటర్, జీరా వాటర్, మనకు హోమ్ మేడ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. అలాంటివి తీసుకుంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది, ఓవర్ వెయిట్, ఒబెసిటీ అలాంటివి ఏముండవు. ఈజ్ దేర్, వాళ్ళ చేతిలోనే ఉంది ఇంకా ఎలా కాపాడుకొని ఎలా చేసుకోవాలి అని చెప్పి. బట్ మీరు అన్నట్టు ఇప్పుడున్న జనరేషన్లో టైం ఉండట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. టైం ఉంటుంది, వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలీదు. ఓకే, ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకొని మనం ఎలా కాపాడుకోవాలనేది దే డోంట్ నో. కొందరు నైట్ షిఫ్ట్ ఉంటారు. సో నైట్ షిఫ్ట్ వాళ్ళు నైట్ అంతా వర్క్ చేస్తారు, ఇంకా మార్నింగ్ ఏదైనా చేయమంటే మాకు టైం ఉండదు అని చెప్పి అనేస్తారు. ఓకే, నైట్ షిఫ్ట్ చేస్తారు, మార్నింగ్ ఒక 7 hours పడుకొని రెగ్యులర్ మీల్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మార్నింగ్ ఎలా మనం ఉంటామో వాళ్ళు అలానే నైట్లో చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళ బాడీ హ్యాబిటేట్ అలా అయిపోయింది, దానికి తగ్గట్టు మీరు మారి చేసుకుంటే ప్రాబ్లం రాదని చెప్పి నా సొల్యూషన్. టైం ఉంటుంది అలానే, వాళ్ళకి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో అర్థం కాక ఇలా అప్పుడు మా దగ్గరికి వస్తే మేము కొన్ని సజెషన్స్ ఏ టైంకి ఎలా వాళ్ళ లైఫ్ టైం బట్టి సజెషన్స్ ఇస్తే డెఫినెట్గా క్యూర్ అయిపోతుంది. మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు. మెయిన్ మనం తీసుకునే ఆహారం పైనే మన బాడీ, వాట్ వీఆర్ టేకింగ్, వాట్ వీఆర్ ఇంటేక్ ఇన్ ద స్టమక్, దాన్ని బట్టే మన లైఫ్ టైం అనేది ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకొని బలమైన ఆహారం తీసుకుంటే బాడీ అసలు ఏది ఉండదు బాడీకి. సాల్ట్ కూడా కొందరు చాలా తీసుకుంటారు. సాల్ట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాంటప్పుడు సాల్ట్ తగ్గిస్తే ఇట్స్ నార్మల్ కదా. అండ్ ఇందాక సాల్ట్ అన్నారు, సాల్ట్ అండ్ షుగర్ ఇవి రెండు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? గుడ్ షుగర్ మనం ఇంట్లో వాడేది నార్మల్గా ఏదో లిటిల్ బేకరీ ఐటమ్స్లో వేస్తారు చూడండి, చాక్లెట్స్, కుకీస్, బేకరీ ఐటమ్స్, ఇప్పుడు మాజా, కూల్ డ్రింక్ అన్నిట్లో ఇది అన్హెల్దీ షుగర్స్. ఇవి తీసుకోవడం వల్ల ఎప్పుడో అకేషనల్ ఎవరైనా తీసుకోవచ్చు, లైక్ మంత్లీ వన్స్ అలా తీసుకుంటే మన బాడీకి ఎలాంటి ఫ్లక్చువేట్ ఉండదు. ఇప్పుడు ఎవ్రీ 1 month మొత్తం బయట జంక్ ఫుడ్ తింటారు, ఓవర్ వెయిట్ 2 months తర్వాత అవుతారు, అప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. సో మన బాడీ ఇప్పుడు తింటే 2 months హోమ్ మేడ్ ఫుడ్ తిని 1 month జంక్ ఫుడ్ తింటే 2 months తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గుడ్ షుగర్స్ అండ్ బ్యాడ్ షుగర్, రిఫైన్డ్ కార్బ్స్ అండ్ గుడ్ కార్బ్స్. ఇప్పుడు రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, అందులో అన్హెల్దీ కార్బ్స్ ఉంటాయి, అన్సాచురేట్. అవి తీసుకోవడం వల్ల మన బాడీ చాలా ప్రాబ్లం, మన బాడీని మనమే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నాం అయ్యేలాగా. హోమ్ మేడ్ రెమెడీస్తోనే మనం మన హెల్దీ డైట్ అండ్ పేరెంట్స్తో కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేస్తే కూడా ఇట్ విల్ బీ సమ్ రిలాక్సేషన్. ఆఫీస్ వర్క్ టెన్షన్ అని చెప్పి కొందరు ఇంట్లో కూడా అసలు టైం స్పెండ్ చేయరు, టైం లేదు అంటారు. ఆఫీస్లో మాట్లాడడానికి, ఆఫీస్ వాళ్ళతో బయటికి వెళ్ళడానికి టైం ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో మాత్రం టైం ఉండదు. దేనికి అంటే టైం లేదు అంటారు.
సో అది మేనేజ్ చేసుకొని ఎంత స్ట్రెస్ రిలీఫ్, ఎంత హెల్దీ డైట్ తీసుకుంటే మన బాడీ అంత హెల్దీ ఉంటుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఏ ప్రీ డయాబెటిక్, మై HbA1c వాల్యూ ఇస్ 6.0. సో ఎందుకు అది ఈవెన్ ఐ వోంట్ ఈట్ ఎనీ కార్బ్స్ ఆర్ షుగర్స్, బట్ ఇట్స్ హ్యాపెన్. ఎందుకు నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంథింగ్, ఏదో స్ట్రెస్ టెన్షన్ సంథింగ్ విల్ హ్యాపెన్. అదంతా కూల్ చేసుకొని నార్మల్గా చేసుకొని హ్యాపీగా ఉండి ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటే మన హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వవు, మన బాడీ బాగుంటుంది. సో హెల్దీ డైట్ ఈజ్ అ హెల్దీ లైఫ్ అని చెప్పి నా సజెషన్. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో అంటే చాలామంది మిల్క్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఆర్టిఫిషియలే దొరుకుతున్నాయి. మీరు అన్నట్టు న్యాచురల్ అసలు ఎక్కడా దొరకట్లే. అంటే బయట ఆర్గానిక్ అంటున్నారు. సో మనం ఉన్నదానికంటే ఎక్కువ మనీ పెట్టి కొన్న రియల్గా కాదని చాలామంది డౌట్ చేస్తున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే మనకు బయట ఎక్కడైనా కొందరు తెలిసిన వాళ్ళు, మన ఫ్యామిలీస్లోనే ఫస్ట్ బాండ్ వచ్చేసి మన ఫ్యామిలీ. టైం లేక ఎవరు ఉండరు, బట్ ఫ్యామిలీలోనే ఉంటే మన ఫ్యామిలీస్లోనే మనకు చాలా సజెషన్స్ ఇస్తారు. అది ఇది బాగాలేదు, ఓన్గా ఇలా ఉంది, వీళ్ళు ఇలా చేస్తారంట అని చెప్పి ఫస్ట్ మనకి ఉండాలి. సరౌండింగ్స్లో ఎవరు ఏంటనేది తెలిస్తే ఏది మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. మనం ఎవరితో అయినా అది మనం ఉండే విధానం బట్టి కూడా వాళ్ళు మనకి ఇచ్చే సజెషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా మట్టుకైతే చాలామంది ఆర్టిఫిషియలే ఇస్తున్నారు. ఆ ఆర్టిఫిషియల్లో కూడా మనం కొన్ని ఇంట్లోనే ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నా సొల్యూషన్. మరి మెయిన్గా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. యా, సో ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్గా ఇప్పుడు వాళ్ళ సర్వింగ్ సైజ్ ఒక బౌల్, లోపల బేబీ ఉంది. ఇప్పుడు కూడా అదే బౌల్ సర్వింగ్ అంటే నీ బాడీకి సరిపోవాలి, మరి నీ బేబీకి అది ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. బట్ మేము అదే తింటాము, నాకు అంతే చాలు అంటే మరి బేబీ మాల్ న్యూట్రిషన్ వస్తుంది ఆబ్వియస్లీ. వాట్ యు ఆర్ టేకింగ్ దట్ సైజ్ షుడ్ బి ఇన్ డబుల్. ఎంతైతే ఉందో అంతకి డబుల్ తీసుకోవాలి. తీసుకుంటే అది మీ బాడీకి వస్తుంది, మీ బేబీకి వస్తుంది. కొందరు ఏమంటారంటే పెరుగుతుంటే జలుబు, బేబీ ఆఫ్టర్ బర్న్ పెరుగుతుంటే జలుబు చేస్తుందమ్మా అంటే, నువ్వు ఎంత మంచిగా తింటే నీ బేబీ అంత గ్రోత్ వెయిట్. ఇప్పుడు 1 year వరకు 6-7 months బ్రెస్ట్ ఫీడింగ్, తను ఎంత మంచి ఫుడ్ తీసుకొని ఎంత మంచిగా ఉంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అంత వస్తుంది. దానివల్లే నీ బేబీ మాల్ న్యూట్రిషన్ గ్రోత్ అని చెప్పి ఉంటుంది. సో అవన్నీ ఏం పట్టించుకోకుండా హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రీక్వెంట్ టైం మీల్స్, 2 hours సంథింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, లడ్డు, గార్లిక్, జింజర్, ఇలాంటి రైస్, ప్రోటీన్ లైక్ ఫిష్, ఇలాంటివన్నీ తీసుకుంటే హెల్దీగా ఉంటారు. అండ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. 2 hours వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. మీరు అన్నట్టు చాలామంది అంటే ఒక 4-5 hours తర్వాత చాలా ఆకలిస్తుంటుంది, అప్పుడు ఒకటేసారి ఫుడ్ చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఆ ప్రభావం ఎలా ఉంటుంది శరీరంపై? అది ఎలాగో ఇప్పుడు పొద్దున్న నుంచి ఏం తిన్నారు, ఆకలి మీద ఒకటేసారి తినేస్తే బాడీ కూడా తీసుకోవాలి. అంత ఒకసారి నీ మౌత్ ఇంటేక్ ఉంది, మరి నీ బాడీ ఇంటేక్ కూడా అవ్వాలి కదా. నువ్వు మార్నింగ్ లైక్ 6:30 టీ తాగుతావు, మళ్ళీ 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తావు, 11-11:30 మధ్య సంథింగ్ ఫ్రూట్ ఆర్ బటర్ మిల్క్, 1 o'clock నీ టైమింగ్కి 1-1:30, 2 మధ్య లంచ్, 4 to 5 స్నాక్స్, 8 o'clock డిన్నర్. ఈ టైమింగ్స్లో తీసుకుంటే మళ్ళీ హంగర్ కూడా రాదు. ఇలాంటి టైమింగ్స్ తినాలని కూడా అనిపించదు అసలు. నీ బాడీ, నీ ఇమ్యూన్, నీ హెల్త్ మొత్తం సెట్ అయిపోతుంది కదా. ఒకటేసారి అప్పుడే తినేస్తే నీ స్టమక్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, అది ఒక్కొక్కసారి డైజెస్ట్ అవుతుంది, అరవదు, దానికి యాసిడిటీ. ఇంకొకటి చాలామంది, నేను ఒక చిన్న టిప్, యాసిడిటీ వల్ల చాలా ఇబ్బంది పడతారు. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవాలంటే చియా సీడ్స్ నైట్ వాటర్లో సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ జీరా పౌడర్, సమ్ సాల్ట్, లెమన్, కొంచెం మింట్ ఫర్ ఫ్లేవర్, ఇది తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 10 daysలో పోతుంది. ఇది గ్యారంటీ. అండ్ యాపిల్ని మనం వాటర్లో వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే అది మొత్తం గుజ్జులాగా అయిపోతుంది వాటర్లో. అప్పుడు ఆ పీల్ తీసేసి ఆ యాపిల్ గుజ్జు ఎవ్రీడే తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది. ఇది ఎప్పుడు మార్నింగ్ తినాలా? మార్నింగ్. ఓకే. ఎంటీ స్టమక్లో చేయాలి. ఇవి చేస్తే గ్యాస్ట్రిక్, డైజెషన్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈజీగా క్లియర్ అయిపోతుంది. అలాగే చాలామంది నైట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, అలాగే లేట్ నైట్స్ 10కి 11కి నైట్ డిన్నర్ చేస్తారు.
అలా తీసుకోవద్దు. ఓకే. మన బాడీ నైట్ మొత్తం రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సెల్స్ అనేటివి అంత యాక్టివ్గా వర్క్ చెయ్యవు, ఎందుకంటే బాడీ రెస్ట్. నువ్వు నీ బాడీకి ఇప్పుడు లైక్ ఒక స్టోన్ పెడతావు నైట్, నీకు నిద్ర వస్తుంది, నీకు స్టోన్ పెడితే పడుకోవాలంటే పడుకుంటావా? పడుకోవు. మరి నీ బాడీకి నువ్వు ఏదో తినాలని చెప్పేసి నువ్వు అంత ఫుడ్ నీ తీసుకొని నీ బాడీని అంత ఇబ్బంది పెడతావు నైట్, దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. నైట్లో ఎంత లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుంటే అంత డైజెషన్ కూడా స్మూత్గా హ్యాపీగా అండ్ మన బౌల్స్ స్టూల్స్ కూడా అంత ఫ్రీగా ఈజీగా అవుతుంది. అలాగే చాలామంది ఫ్యాటీ లివర్తో మెయిన్గా చాలా సఫర్ అవుతున్నారు. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్, ఇట్స్ హై కొలెస్ట్రాల్ లైక్ బీఫ్, రెడ్ మీట్, ప్రాసెస్ ఫుడ్ ఇలాంటివి తక్కువ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఎలా వస్తుందంటే ఆకుకూరతో చేసిన పప్పు, 1 గ్రీన్ లీఫీ వెజిటేబుల్ దాల్ అండ్ వెజిటేబుల్ కర్రీ, కర్డ్, బాయిల్డ్ ఎగ్, రైస్, వెల్ బ్యాలెన్స్డ్ క్యాలరీస్. సో మన బాడీ ఎలా అయిపోతుందంటే మొత్తం అవుట్ సైడ్ ఫుడ్, దానివల్లనే ఇప్పుడు చాలామంది ఆల్కహాల్, స్మోకింగ్, దానివల్ల ఇప్పుడు అంతా హెల్తీ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటావు, నైట్ వచ్చి నువ్వు ఆల్కహాల్ తాగుతావు, దెన్ ఇట్స్ ఫ్లక్చువేట్. సో మనం ఎంత కంట్రోల్గా ఫుడ్ని చేసుకుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ కేర్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్.